Hello friends, welcome back to our channel friends. Dr. Vassar, University of Health Sciences, BSc MLT, VPT and BSc Paramedical Science ఏవైతే ఉన్నాయో సో అవిటికి సంబంధించినటువంటి రిపోర్టింగ్స్కి అయితే ఈరోజు 8 కాబట్టి ఈరోజు 4 PM వరకు అయితే టైం అయితే ఉంది. ఈరోజు లాస్ట్ డేట్ అనమాట మీకు. సో ఇంకా ఎవరైతే రిపోర్టింగ్ చేయలేదో వెంటనే వెళ్ళి రిపోర్టింగ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత మీకు అయితే ఛాన్స్ అయితే ఉండదు. నెక్స్ట్ ఫేజ్కి ఇన్ కేస్ మీరు రిపోర్టింగ్ చేయకపోతే నెక్స్ట్ ఫేజ్కి మిమ్మల్ని అయితే అలౌ చేయరనమాట. సో నెక్స్ట్ ఫేజ్కి మిమ్మల్ని అయితే రిజెక్ట్ చేస్తారు అండ్ మిమ్మల్ని నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ ఒక లిస్ట్లోకి వేస్తారనమాట. సో అట్లా చేయొద్దు అంటే లైక్ మీరు అక్కడికి వెళ్ళేసి రిపోర్టింగ్ అయితే చేసేయాలి. మీకు ఏ కాలేజీలో అయితే వచ్చిందో సీట్ ఆ కాలేజ్ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకొని సో మీరైతే వెళ్ళి రిపోర్టింగ్ అయితే చేయాలి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆప్షన్ పెట్టుకోండి. అండ్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ అయితే చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. అండ్ నేను ఫ్రమ్ బిగినింగ్ ఆన్వర్డ్స్ అప్లికేషన్స్ ఓపెన్ అయినప్పటి నుంచి మీకు ఎండింగ్ వరకు అయితే నేనైతే లైక్ మీకు క్లాసెస్ స్టార్ట్ అయ్యేంత వరకు నేను మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటాను. అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటాను, మన ఛానల్లో పొందుపరుస్తాను. సో మీరు కేవలం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే ఫ్రెండ్స్. సో కమింగ్ టు ద టాపిక్, ఈ వీడియోలో మనం మాట్లాడుకునే అంశం ఏంటి అంటే ఫ్రెండ్స్ లైక్ చాలామంది అయితే కామెంట్ చేశారు. ఆ కామెంట్స్కి అయితే రిప్లై ఇద్దాం. అండ్ అందులో అన్ని యూనిక్ కామెంట్స్ ఉన్నాయన్నమాట. సో అన్ని యూస్ఫుల్ కామెంట్స్ ఉన్నాయి. సో నా ఉద్దేశం అయితే ఒకటి ఫ్రెండ్స్, కామెంట్స్ వీడియో చేస్తే మీకున్న డౌట్స్ అనేవి తీరుతాయి. సో ఒక్కరు కామెంట్ చేసినా కానీ ఇవి మిగతా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు అనమాట. సో మిగతా కొందరు ఉంటారు కదా కామెంట్ చేయని వాళ్ళు, సో వాళ్ళకి కూడా ఈ డౌట్ వచ్చి ఉండి వాళ్ళు కామెంట్ చేయలేదు. సో కానీ ఈ డౌట్ వేరే వాళ్ళు పోస్ట్ చేస్తే ఆ కామెంట్ నేను వీడియో రూపంలో చెప్పడంతో మిగతా వాళ్ళకి కూడా లైక్ వాళ్ళ డౌట్స్ కూడా తీరుతాయి అనమాట. సో అందుకే కామెంట్స్ యొక్క ఉద్దేశం అనమాట. సో వితౌట్ వేస్టింగ్ ఆన్ టైమ్ లెట్స్ బీ నౌ టాపిక్ దెన్. సో ఫ్రెండ్స్ ఇందులో ఫస్ట్ కామెంట్ వచ్చేసి చూడండి, ఇక్కడ భానుప్రకాష్ కామెంట్ చేశారు. ఏమడిగినారంటే లైక్ బ్రో ఐ గాట్ సీట్ ఇన్ సిద్ధార్థ్ మెడికల్ కాలేజ్ విజయవాడ బట్ దేర్ ఈజ్ నో హాస్టల్ ఇన్ కాలేజ్ అనమాట. ఎస్ అఫ్కోర్స్ అక్కడ అంటే ఈయనకు కాలేజ్లో సీట్ వచ్చింది బట్ అక్కడ హాస్టల్ లేదు అనేసి చెప్పినారు. ఎస్ ఫ్రెండ్, ఇట్లా మీకే కాదు ప్రతి ఒక్కరికి ఇదే అవుతుందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎంఎల్టీ అండ్ బీపీటీ అండ్ పారామెడికల్ సైన్స్ ఏవైతే ఉన్నాయో సో వీటికి కాలేజ్ అటాచ్డ్ హాస్టల్స్ ఉంటాయి కానీ లైక్ మనకి ఫ్రీ హాస్టల్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయరనమాట. మనకి వచ్చిన సీట్ అనేది గవర్నమెంట్ సీట్, ఇది మొత్తం పూర్తిగా ఫ్రీ సీట్ అనమాట. కానీ అక్కడ ఉన్నటువంటి హాస్టల్ ఫెసిలిటీ అనేది వాళ్ళు ఛార్జ్ చేస్తారు, డబ్బులు తీసుకుంటారు. సో దాని కొరకు నేను మిమ్మల్ని ఏం సజెస్ట్ చేస్తున్నా అంటే నియర్ బై ఇప్పుడు మీకు సిద్ధార్థ్ మెడికల్ కాలేజ్లో వచ్చింది కదా, సో నియర్ బై ఉన్నటువంటి ప్రైవేట్ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో గర్ల్స్ అండ్ బాయ్స్కి ప్రైవేట్ హాస్టల్స్ అయితే ఉంటాయి. సో ప్రైవేట్ హాస్టల్స్కి వెళ్ళండి ఫ్రెండ్స్. సో నేను ఇది మోస్ట్ ట్రస్టెడ్ అనమాట. ఇది ఇట్లా చేస్తేనే మీరైతే లైక్ ఇలా చేస్తేనే మీకైతే బాగుంటుంది అనమాట. లైక్ ఎందుకంటే మనీ కూడా సేవ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు కాలేజ్ అఫిలియేటెడ్ హాస్టల్ అంటే కాలేజ్ అటాచ్డ్ హాస్టల్ అయి ఉంది అనుకోండి. సో లైక్ పర్ ఇయర్కి అయితే 1 lakh ఎబో అయితే పక్కాగా ఉంటుంది ఫ్రెండ్స్. 1 lakh ఎబో అయితే మినిమం ఉంటుంది. సో 1 lakh కంటే ఎక్కువనే ఉండొచ్చు, అంటే అప్ టు అంటే 80,000 నుంచి 1 lakh వరకు అయితే ఈజీగా ఉండొచ్చు. సో అందుకోసమే చెప్తున్నాను. సో ఇక్కడ మీరు ప్రైవేట్ హాస్టల్స్కి వెళ్తే సో మీకు ఇక్కడ ఏమవుతుందంటే లైక్ మనీ అనేవి చాలా సేవ్ అవుతాయి అనమాట. పర్ మంత్కి అరౌండ్ ఒక 4,500 నుంచి సో 5,000 నుంచి అయితే స్టార్ట్ అవుతాయి అనమాట. అరౌండ్ 4,500 నుంచి 5,000 అక్కడ నుంచి అయితే మీకు అయితే అమౌంట్ అయితే స్టార్ట్ అవుతూ ఉంటుంది పర్ మంత్కి ప్రైవేట్ హాస్టల్స్లో. అదే ఇప్పుడు మీరు లైక్ ఇక్కడ చూసుకున్నట్టయితే లైక్ మనకి అకాడమిక్ ఇయర్ వచ్చేసి 9 months అయితే ఉంటుందన్నమాట. కానీ అదే ఇప్పుడు మనం లైక్ కాలేజ్ అటాచ్డ్ హాస్టల్ చూస్తే లైక్ చేసేదే అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ కాబట్టి సో మళ్ళీ మీరు బయట తిరగలేరు. సో ఎలాగో గర్ల్స్ అయితే బయట తిరగలేరు కాబట్టి లైక్ మనము కాలేజ్ అటాచ్డ్ హాస్టల్లో ఉన్నామంటే సో లైక్ ఇక్కడ ఫుడ్ కూడా అంత బాగుండదు అండ్ బాత్రూమ్స్ అవి కూడా అంత బాగుండదు అనమాట. సో నేను చెప్పేది నన్ను నమ్మండి ఫ్రెండ్స్, ఒకటి మీ ఇష్టం అనమాట. అది కూడా నేను ముందే చెప్తున్నాను. సో మీకు ఇష్టం అయితేనే లైక్ మనీ సేవ్ అవ్వాలంటే ప్రైవేట్ హాస్టల్స్లో ఉండొచ్చు. సో లేదు అన్న మాకు ఏదైనా పర్లేదు, మాకు ఏదైనా కానీ మేము బయట తిరగవద్దు, సో లైక్ హాస్టల్స్లోనే ఉండాలి అనుకుంటే సో ఇట్స్ అప్ టు యువర్ విష్ అనమాట. లైక్ కాలేజ్ అటాచ్డ్ హాస్టల్స్లో కూడా ఉండొచ్చు. సో నెక్స్ట్ కామెంట్ వచ్చేసి చూస్తే బ్రో కుప్పంలో వచ్చింది. ఎస్ ఫ్రెండ్, కంగ్రాట్స్. అండ్ అలాగే నెక్స్ట్ కామెంట్ చూస్తే ఇక్కడ మనకి నేమ్ అయితే ఇవ్వలేదు. ఇక్కడ కామెంట్ చూడండి ఫ్రెండ్స్, అన్న ఇప్పుడు రిపోర్టింగ్ ఇచ్చాక నెక్స్ట్ నచ్చకపోతే క్యాన్సిల్ చేసుకోవచ్చా సీట్ అనేసి అడిగినారు. ఎస్ ఫ్రెండ్, ఇది చాలా మందికి అయితే యూజ్ అయ్యేటటువంటి కామెంట్ అనమాట. ఇప్పుడు మనం రిపోర్టింగ్ ఇచ్చాక నెక్స్ట్ వచ్చే సీట్ నచ్చకపోతే క్యాన్సిల్ చేసుకోవచ్చా అంటే ఎస్ ఫ్రెండ్, క్యాన్సిల్ చేసుకోవచ్చు. అంటే మీరు లైక్ సబ్సిక్వెంట్ ఫేజెస్లో పార్టిసిపేట్ చేయాలి. సో సబ్సిక్వెంట్ ఫేజెస్లో పార్టిసిపేట్ చేయకపోతే వాళ్ళ తరపు నుంచే క్యాన్సిల్ అయిపోతాం అనమాట. సో మనకి వైఎస్ఆర్ యూహెచ్ఎస్ తరపు నుంచే క్యాన్సిల్ అయిపోతాం. సో లైక్ ఇప్పుడు మీకు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది కానీ నచ్చలేదు, రిపోర్టింగ్ చేశారు. సో లైక్ సెకండ్ ఫేజ్లో వేరే కాలేజ్ పెట్టుకోవాలి.
సో వేరే కాలేజ్ పెట్టుకుంటే మీకైతే ఆప్షన్ అనేది స్లైడ్ అయిపోతుంది. సో స్లైడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ నచ్చింది అనుకోండి, సో ఓకే అక్కడ ఉండొచ్చు. సో సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ కూడా నచ్చలేదు, సో అలాంటప్పుడు మళ్ళీ మీకు థర్డ్ ఫేజ్కి పెట్టుకోవాలి. సో దట్ టు సెకండ్ ఫేజ్లో మళ్ళీ రిపోర్టింగ్ చేశాకే థర్డ్ ఫేజ్కి పెట్టుకోవాలి. థర్డ్ ఫేజ్లో కూడా నచ్చలేదు అంటే మీరైతే సో లైక్ సీట్ అయితే క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇన్ ద సెన్స్ క్యాన్సిల్ ఇన్ ద సెన్స్ రిపోర్టింగ్ చేయకపోవడం అంతే. సో రిపోర్టింగ్ చేయకుండా సో మీకు అంటే లైక్ లాస్ట్ ఫేజ్లో ఎక్కడైతే మీరు సబ్మిట్ చేసినారో మీ సర్టిఫికేట్స్ అండ్ ఫీ అమౌంట్ అది రిటర్న్ తీసుకొని మీరైతే ఇంట్లోనే కూర్చోవాలి. సో ఫ్రెండ్స్ అలాగే నెక్స్ట్ కామెంట్ వచ్చేసి చూస్తే ఇక్కడ మనకి ఒక కామెంట్ చేశారు ఏంటి అంటే, అన్న మాకు ఓవీఆర్ కాలేజ్ తిరుపతిలో వచ్చింది, రిపోర్ట్ చేశాం కానీ వాళ్ళు టీచింగ్ ఓవీఆర్ అండ్ జఫానియా రెండు కాలేజీకి కలిపి టీచింగ్ చేస్తున్నారు, ప్రాబ్లం ఉండదా అన్న, నేను సెకండ్ ఫేజ్కి పోవాలి అనుకుంటున్నాను, మీ సలహా అన్న అంటున్నాను. ఎస్ ఫ్రెండ్, ఇక్కడ ఏంటి అంటే మనకి ఓవీఆర్ అండ్ జఫానియా కాలేజీలో ఒకరే ఫ్యాకల్టీ ఉన్నారు. సో సంబంధించినటువంటి ఫ్యాకల్టీ ఏదైతే ఉందో మీకు సో లైక్ బీపీటీ అనుకుంటా, సో బీపీటీ కదా, సో బ్యాచులర్ ఫిజియోథెరపీకి కాబట్టి సో ఇక్కడ మీకు ప్రాబ్లం అంటూ ఏమి ఉండదు అంతగా, కానీ సో లైక్ అనాటమీ అండ్ ఫిజియాలజీకి కామన్ స్టాఫ్ ఉంటారనమాట. సో లైక్ అంటే ఇక్కడ మనకి జఫానియాకి అండ్ ఓవీఆర్కి సో కలిపి ఒక దగ్గర ఉండారనమాట. లైక్ అటు ఇటు వెళ్తూ ఉంటారు, స్టాఫ్ అనేది చేంజ్ అవుతూ ఉంటారు. సో కానీ మీకు సబ్జెక్ట్ పరంగా చూస్తే మీకు అంటే పీరియడ్కి వచ్చేసి మీకు సబ్జెక్ట్ చెప్పి వెళ్ళిపోతారనమాట. కానీ మీకు డౌట్స్ తీర్చడానికి అయితే మీ దగ్గర అయితే ఉండరు. సో గుర్తుపెట్టుకోండి, సో మీ డౌట్స్ తీర్చడానికి మీ కాలేజీలో ఉండాలా, లేదు అంటే అటు ఇటు ట్రాన్స్ఫర్ అవుతూ అంటే లైక్ అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉండాలా అనేది మీరు చూసుకోండి. అండ్ నా సలహా ఏంటి అంటే లైక్ మీరు వేరే కాలేజ్ పెట్టుకుంటేనే బాగుంటుంది. అండ్ మీకు దగ్గర ఉన్నటువంటి కాలేజ్ పెట్టుకోండి. ఇప్పుడు నాకు తెలిసి ఇది తిరుపతిలో ఉంది కదా, మీరు కూడా దగ్గర సిటీలోనే ఉన్నట్టున్నారు, సో అందుకోసం ఇది పెట్టుకున్నారు. లైక్ రిలేటెడ్ టు నియర్ బై ఉన్నటువంటి కాలేజ్ కూడా పెట్టుకోండి, సో బాగానే ఉంటుంది. అంటే ఇది బాగాలేదని చెప్పట్లేదు, కానీ నేను లైక్ ఫ్యాకల్టీ అనేవాళ్ళు అక్కడికి ఇక్కడికి వెళ్తూ ఉంటారు కాబట్టి మీ డౌట్స్ తీర్చడానికి ఎట్ ద సేమ్ టైం మీ దగ్గర ఉండకపోవచ్చు, కానీ ఎప్పుడైనా మీకు ఎగ్జామ్స్ టైంలో మాత్రం మీ దగ్గరే ఉంటారు. సో ఫ్రెండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి చూస్తే ఇక్కడ ఒకరు కామెంట్ చేశారు ఏంటి అంటే, ఫీజు గురించి చెప్పు బాబు అంటున్నారు. సో ఇక్కడ కట్ చేశాను చూడండి. సో చూడండి ఫ్రెండ్స్, ఫీజు గురించి చెప్పురా బాబు అంటున్నారు. సో ఓకే ఫ్రెండ్స్, మీరు ప్రేమగా వెళ్తే ఎలాగైనా వలుగుతాను నేను. సో ఇక్కడ నేను దీనికి రెస్పాండ్ అవ్వలేదు. సో ఇక్కడ ఫీజు గురించి చెప్పు అని అన్నారు కదా, సో ఇక్కడ దీనికి రెస్పాండ్ అయితే అయ్యానమాట. సో ఇప్పుడు ఏంటి అంటే మనకి ఫీజు స్ట్రక్చర్ చూస్తే ఫ్రెండ్స్, సో మనకి ఫీజు అంటూ ఏమి ఉండదు. ఇప్పుడైతే స్టార్టింగ్ నుంచి చెప్దాం. సో అప్లికేషన్ ఫీ ఉంటుంది. సో అప్లికేషన్ ఫీజు తర్వాత మీకైతే సీట్ వచ్చిన తర్వాత మనకి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ యొక్క ఫీ ఉంటుంది. లైక్ యూనివర్సిటీకి ఫీ కట్టాలి, సో అదే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మీకు లైక్ నెక్స్ట్ మీకు సీట్ వచ్చిన తర్వాత యూనివర్సిటీ ఫీ కట్టేసినాం కదా, కట్టేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ వచ్చేసి మీరైతే రిపోర్టింగ్ చేసే టైంలో ట్యూషన్ ఫీ పే చేయాలి. సో ఆఫ్టర్ పేయింగ్ ట్యూషన్ ఫీ సో ఇంకా సింగిల్ రూపీ కూడా పే చేయని అవసరం లేదు. ఫస్ట్ అంటే మళ్ళీ ఇక్కడ ఏంటంటే మీరు కాలేజ్ అటాచ్డ్ హాస్టల్ తీసుకుంటే మాత్రం హాస్టల్ ఫీ కూడా పే చేసుకోవాలి, లేదు ప్రైవేట్ హాస్టల్స్లో ఉంటే కూడా. సో ఇది లైక్ కాలేజీకి సంబంధం లేదనమాట. సో కాలేజీకి అప్ టు ట్యూషన్ ఫీ వరకు. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఏంటి అంటే లైక్ ఫస్ట్ ఇయర్లో ఇంకా మీకైతే ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. సో ఏం పే చేయని అవసరం లేదు, సింగిల్ రూపీ కూడా ఆఫ్టర్ పేయింగ్ ట్యూషన్ ఫీ తర్వాత ఏం పే చేయని అవసరం లేదు. నెక్స్ట్ అండ్ సెకండ్ ఇయర్లో వచ్చేసి ఏం పే చేయని అవసరం లేదు. అండ్ థర్డ్ ఇయర్లో కూడా ఏం పే చేయని అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఇంటర్న్షిప్ ఉంటుంది కదా, సో 6 months, ఆ ఇంటర్న్షిప్లో కూడా ఏం పే చేయని అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ కాలేజ్ అకాడమిక్స్ పరంగా ఏం పే చేయని అవసరం లేదు. సో ఆఫ్టర్ గెటింగ్ సీట్, కానీ ఇక్కడ మీకు ఎగ్జామ్స్ యొక్క ఫీ ఉంటుంది కదా, సో ఎగ్జామ్స్ యొక్క ఫీ అయితే పే చేసుకోవాలి అప్ టు లైక్ ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, ఆర్ ఫస్ట్ యాన్యువల్ ఆర్ సెకండ్ యాన్యువల్ ఇట్లా ఉంటుంది కదా. సో వీటికి మాత్రం మీరు పే చేసుకోవాలన్నమాట. సో అవి కాలేజ్కి పే చేసినట్టు కాదు, సో మీకు పే చేసినట్టు అనమాట. లైక్ యూనిఫామ్స్కి పే చేసినట్టుగా, అండ్ బుక్స్ పే చేసినట్టుగా, అండ్ యాప్రాన్స్కి పే చేసినట్టుగా, అండ్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే మీకు ఎక్విప్మెంట్ కావాలో, సో లైక్ మెడికల్ ఎక్విప్మెంట్ లైక్ స్టెథోస్కోప్స్ కావచ్చు, మీకు కావాల్సినటువంటి లైక్ సీరమ్ సొల్యూషన్స్ కావచ్చు, సో అవన్నిటికీ మీరు పే చేసుకున్నట్టుగానే ఎగ్జామ్స్ యొక్క ఫీజు మీరే పే చేసుకోవాలి. కానీ ఇక్కడ అప్లికేషన్ ఫీ కాలేజ్కి పే చేస్తున్నాం, అండ్ యూనివర్సిటీ ఫీ కాలేజ్కి పే చేస్తున్నాం, అండ్ ట్యూషన్ ఫీ కూడా కాలేజ్కి పే చేస్తున్నాం. అండ్ హాస్టల్ ఫీ ఇన్ కేస్ ఎవరైతే కాలేజ్ అటాచ్డ్ హాస్టల్లో ఉండదలుచుకుంటున్నారో సో వాళ్ళు కూడా హాస్టల్ ఫీ పే చేస్తారనమాట. కానీ సో తర్వాత మీకు ఇవన్నీ పే చేసిన తర్వాత ఇంకా సింగిల్ రూపీ కూడా పే చేయని అవసరం లేదు. లైక్ ట్యూషన్ ఫీ పే చేసిన తర్వాత సో సింగిల్ రూపీ కూడా పే చేయని అవసరం లేదు. మీకు లైక్ ఫీజు రియంబర్స్మెంట్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు అయితే బుక్స్ అయితే తీసుకోవాలి. సో వీటిపైన కూడా నేను సపరేట్ వీడియో అయితే చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు యాప్రాన్స్ ఆర్
మీ కాలేజీలో ఇన్ కేస్ ట్యూషన్ యూనిఫామ్ ఉంటే కనుక సో యూనిఫామ్ కూడా పే చేయాలన్నమాట. సో లైక్ కాలేజ్ వాళ్ళు ఏం చేస్తారంటే యూనిఫామ్ ఎందుకు పెడతారంటే లైక్ కమిషన్స్ డబ్బులు రావాలని పెడతారు. సో ఆల్మోస్ట్ చాలా కాలేజ్కి అయితే లేవు సో యూనిఫామ్స్, కానీ కొన్ని కాలేజ్కి మాత్రమే పెట్టినారనమాట. ఐ హోప్ మీ డౌట్ అయితే తీరింది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి చూస్తే కాలేజెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి చెప్పండి అనేది అడుగుతున్నారు. ఎస్ ఫ్రెండ్, కాలేజెస్ వచ్చేసి మనకి ఇప్పుడైతే ఫస్ట్ ఫేజ్ అయితే రన్నింగ్ అవుతుంది కదా. సో ఫస్ట్ ఫేజ్ తర్వాత ఈరోజు అయితే సీట్ అలాట్మెంట్ ఈరోజు అయితే లైక్ రిపోర్టింగ్స్కి అయితే లాస్ట్ డేట్ అనమాట. సో ఈరోజు తర్వాత మనకి రేపు 2-3 days తర్వాత మనకి ఏం చేస్తారంటే లైక్ నాట్ రిపోర్టెడ్ అండ్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ ఒక లిస్ట్ రిలీజ్ చేస్తారు. అంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఒక లిస్ట్ రిలీజ్ చేస్తారు ఫర్ సెకండ్ ఫేజ్కి. ఆ తర్వాత వచ్చేసి మనకి ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ తర్వాత సెకండ్ ఫేజ్ వస్తుంది, సెకండ్ ఫేజ్ తర్వాత థర్డ్ ఫేజ్ వస్తుంది. సో థర్డ్ ఫేజ్ తర్వాత ఇన్ కేస్ సీట్స్ ఏమైనా వేకెంట్గా ఉంటే మాత్రం ఫోర్త్ ఫేజ్ పెడతారు. సో ఇవి సంబంధం లేదు, పెట్టారు. కానీ ఇక్కడ మన థర్డ్ ఫేజ్ 3 phases అయితే కంపల్సరీగా పెడతారనమాట. సో ఆల్మోస్ట్ నాకు తెలిసి అయితే ఈ 3 phases సీట్స్ అనేవి ఫిల్ అయిపోతాయి. సో సీట్స్ అనేవి ఫిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి కాలేజెస్ అయితే స్టార్ట్ చేస్తారనమాట. లైక్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తారు. లైక్ క్లాస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారో అంటే మనం అప్రాక్సిమేట్గా ప్రాబబ్లీ మనకు వచ్చేసి చూస్తే ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో ఆర్ సెకండ్ వీక్లో అయితే కంపల్సరీగా స్టార్ట్ అవుతుంది అనమాట. ఫిబ్రవరి సో ఫ్రెండ్స్, కానీ మనకి అప్పటి వరకు అయితే అవ్వవు అనమాట. ఎందుకంటే లైక్ ఈ మంత్లో అయితే డెఫినెట్గా అవ్వవు. సో ఎందుకంటే లైక్ ఫస్ట్ ఫేజ్ తర్వాత సెకండ్ ఫేజ్కి ఫస్ట్ ఫేజ్కి ఎంత గ్యాప్ వచ్చిందో సో లైక్ సెకండ్ ఫేజ్కి మళ్ళీ థర్డ్ ఫేజ్కి కూడా అంత గ్యాప్ వస్తుంది. అండ్ థర్డ్ ఫేజ్ ఒక సీట్ అలాట్మెంట్ ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ మీకు కొన్ని డేస్ అయితే టైం అయితే ఇస్తారు సో రిపోర్టింగ్కి. సో ఇక్కడ రిపోర్టింగ్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మీకు అయితే డేట్ అయితే ఇస్తారు. ఆ తర్వాత ఆ డేట్ రోజు మీరు అయితే వచ్చి ఓరియంటేషన్ క్లాసెస్ తీసుకోవాలి. అప్పటి నుంచి అయితే మీకు అయితే క్లాస్ అయితే స్టార్ట్ అయిపోతాయి అనమాట. సో ఇది కామన్ ఫర్ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన వాళ్ళకి, సెకండ్ ఫేజ్లో వచ్చిన వాళ్ళకి, థర్డ్ ఫేజ్లో వచ్చిన వాళ్ళకి కంబైన్డ్గా క్లాస్ అనేవి ఒకేసారి స్టార్ట్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. సో ఇదన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ అయితే చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ ఇన్ కేస్ మీకు ఏమైనా కామెంట్స్ ఆర్ డౌట్స్ ఉంటే సో మీరు మన ఛానల్ కింద ఉన్నటువంటి కామెంట్స్ బాక్స్లో మీరైతే పోస్ట్ చేయొచ్చు. అండ్ అలాగే మనకి ఇన్స్టా అకౌంట్ కూడా ఉంది. సో ఇన్స్టా ఐడి కూడా మీరైతే మెసేజ్ అయితే చేసుకోవచ్చు. సో అండ్ ఇక్కడ మీరైతే లైక్ కామెంట్ అయితే చేయండి బెస్ట్, ఎందుకంటే నేను కామెంట్స్ వీడియో చేస్తాను. సో తద్వారా మీ డౌట్స్ అయితే తీరుతాయి అండ్ మీ ఫ్రెండ్స్ డౌట్స్ కూడా తీరుతాయి అనమాట. ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక్క రిక్వెస్ట్, మన ఛానల్కి చాలా తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో మీరైతే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోమని అయితే చెప్పండి ఫ్రెండ్స్, ప్లీజ్, అది నా రిక్వెస్ట్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. హ్యావ్ ఎ నైస్ డే.